పేపర్ చూసిన వాళ్ళు చెప్తే తను ఏమంటాడంటే ఏం మాట్లాడలేదు ముచ్చట్లేదు, ఏమైంది బావ అంటే ఏం మాట్లాడలేదు ముచ్చట్లేదు, ఏం బావ చాలా కంగ్రాట్స్ మన ధరణికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందనంటే ఆయన ఒక మాట అన్నాడు, బావ ఒక్క పాట రాసినందుకు, ఒక అమరవీరుని మీద పాట రాసినందుకే ప్రభుత్వం గుర్తించి నాకు నంది అవార్డు ఇచ్చింది. 10,000 మంది అమరవీరులు చనిపోయినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఆశించలేకపోయింది బావ అని తను ఒక ఆవేదన వ్యక్తం చేసినప్పుడు నాకు చాలా మంది అనిపించింది. అందుకే ఇప్పుడున్న తరంలో కళాకారులందరం కొత్త వాళ్ళు చాలా మంది రావాలని, మనం కుళ్ళు కుట్రలేని కళాకారులుగా ఎదగాలని, తెలంగాణలో అటువంటి ఎటువంటి కుళ్ళు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక చిన్న పాట రాస్తున్నాను. కళాకారులని మీ అందరికీ తెలుసు, మంచిగానే ఉంటారు. కళాకారులంటే కల్మషం లేనోళ్ళని అందరూ అనుకుంటారు, నిలువెల్ల కొందరికి విషం ఉంటదనేది మనలో మనకి తెలిసి ఉంటది, ఎదుటి వాళ్ళతోని ఎట్లా ఉండాలనో గట్లనే మెదులుతుంటారో, మనలో మనమే మోసం చేసుకునే తీరు ఎన్నడూ మర్చిపోతాము. పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక కళ ఉంటది, అది నిజములే, ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎదగలేములే. కుళ్ళు కుట్రలతోటి కడుపు లీసం పెట్టి కౌగిలించుకుంటే కష్టమే, మనిషి ముందున్నంతసేపు మంచోడని పొగిడిపోయినాక తిడితే నష్టమే. మాట మంచి మాట్లాడేటి భాగ్యంలో కానయ్యే జీవికుండదో, కష్టాలు సుఖాలు కలిసి మాట్లాడేది మనిషి జన్మకే అది సాధ్యమో. కొత్త కొత్త గొప్ప కవి గాయకులు కానరాని వాళ్ళు ఉన్నారు, పూటకెళ్ళక ఇల్లు గడవక కనుమరుగైపోతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు వెలుగులకొచ్చుడు ఖాయమో, పైసలిచ్చి పాట కొనుక్కొని పేరు పెట్టుకుడు అన్యాయమో. అమ్మాయిని వదిలి ఆలి పిల్లల మనిషి ఊర పాడబోతాము, పదో పరగో కూడా పెట్టుకొని సంబరంగా ఇంటికొద్దామంటేను, మిమ్ముల పిలిచినందుకు నేనే బాసునని సగం పైసలు దోసుకుంటారు, ఆలి పిల్లల గుర్తు చేసుకొని మోసపోతివని గోస తీస్తారు. కొత్త కొత్త రాగాలు సేకరించి మంచి పాట రాసుకుంటాము, అమరవీరుల త్యాగాలు గుర్తు చేసి అంకితమిద్దామనుకుంటాము. ఇంతలోనే ప్రతి దేవుని పేరిట వింత చరిత్రలు పుడతాయో, అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇట్లా మార్చేటోళ్లను క్షమించడు. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే, ఎదుటి వారిని తక్కువ అంచనేసుకుంటే చిన్నటికి ఎదగలేములే. మనం రాసిన ప్రతి మాటను ఆలకించే వాళ్ళే గొప్పోళ్ళు, తప్పైన ఒప్పైన కడుపులో దాచుకొని కడదాకా సాదేది ప్రజలేగా. వాళ్ళు నచ్చినప్పుడల్లా చప్పట్లు కొడుతుంటే ఆనందాన్ని కాదులుండవో, కళాకారులకు జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రి కొందనాములో. థ్యాంక్ యూ.